నమస్కారం. సుమన్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ జాహ్నవి. ముందుగా ప్రేక్షకులందరికీ దేవీ నవరాత్రులు మరియు దసరా పర్వదిన శుభాకాంక్షలు. మరి దేవీ నవరాత్రుల సందర్భంగా అమ్మవారి అలంకారాల గురించి, అమ్మవారి విశిష్టత గురించి, మరి 9 మంది అతిథులతో మనం ప్రత్యేకమైన కార్యక్రమం చేయడానికి సిద్ధమయ్యాం. ఇందులో భాగంగా ముందుగా మొదటిది బాలా త్రిపుర సుందరి అవతారం. మరి ఈ అమ్మవారి విశిష్టత గురించి మనకి వివరించడం కోసం ప్రస్తుతం మనతో ఉన్నారు స్పిరిచువల్ హీలర్ వనజ రామిశెట్టి గారు. మరి ఆవిడ మాటల్లో బాలా త్రిపుర సుందరి గురించి అనేక రకాల వివరాలు అడిగి తెలుసుకుందాం. వనజక్క, అమ్మవారిని చక్కగా అలంకరించుకున్నాం. అమ్మవారికి మహా నైవేద్యాలు, ఇప్పుడు దీపారాధన మొదలు పెడదాం. అవును, తప్పకుండా. సరేమ్మా, దీపారాధన చేసేద్దాం అమ్మవారికి. సో అమ్మవారికి ఇప్పుడు నేను కూడా దీపారాధన చేస్తున్నాను. నమస్తే వనజక్క. నమస్తే జాహ్నవి. వనజక్క, దసరా నవరాత్రుల సందర్భంగా మొదటి అమ్మవారి అలంకారం బాలా త్రిపుర సుందరి అమ్మవారి కదా. మరి ఆ అమ్మవారి గురించి, అమ్మవారి విశిష్టత గురించి మీ మాటల్లో వివరించి. తప్పకుండా. ముందుగా ప్రేక్షకులందరికీ నవరాత్రి శుభాకాంక్షలు. మీకు కూడా. థ్యాంక్ యూ అక్క. మీకు కూడా థ్యాంక్ యూ. అయితే నవరాత్రి అమ్మవారి అలంకారం గురించి మాట్లాడుకోవడానికంటే ముందు కూడా ఈ నవరాత్రిలో ఈ 9 రోజులు ఎవరైతే నిష్ఠగా పూజ చేస్తారో వాళ్ళకి ఏంటంటే ఈ సంవత్సరం అంతా పూజ చేసినంత ఫలితం ఉంటుందంట. మన రకరకాల కారణాల వల్ల, బిజీ షెడ్యూల్స్ వల్ల పూజలు చేసుకోలేని వాళ్ళు ఏదో ఉంటుంది కదా, ఏదైనా స్పెషల్ పూజలు చేసినా చేయకపోయినా ఈ 9 రోజులు నిష్ఠగా నియమంగా అమ్మవారికి చక్కగా పూజలు చేస్తే మీరు ఎటువంటి కోరికలైనా కానీ తీరడానికి, అండ్ మీరు ఆ సంవత్సరం అంతా పూజలు చేసినంత ఫలితం అమ్మవారు మనకి ఇస్తారు. అది ఒకటి. 2, అలంకారానికి వెళ్ళే ముందు రెండోది ఏంటంటే, ఎవరైతే పూజ చేయాలి అని అనుకుంటున్నారో ఏదైనా ఒక పర్టికులర్ టైం ఫిక్స్ చేసుకోవాలి. ఓకే, మనం చాలా ఇప్పుడు చూసి లా ఆఫ్ అట్రాక్షన్ అని ఇవన్నీ వింటూ ఉంటాం మనం. ఒక టైంకి చేసింది తప్పకుండా ఖచ్చితంగా పని అవుతుంది, రోజు ఒకటే రెగ్యులర్గా ఒక షెడ్యూల్ ఫాలో అవ్వాలి అని అంటూ ఉంటారు. ఈ నవరాత్రిలో ఎవరైతే పూజ చేయాలి అనుకుంటారో ఈ రోజు ఒకవేళ ఉదయాన్నే 4 గంటలకి మీరు లేచి పూజ చేస్తే ఆ 9 రోజులు అదే టైంకి లేచి చేయడానికి స్టార్ట్ చేయండి. అంటే ట్రై చేయండి. అంటే 4 గంటలకే లేవాలి. 5 గంటలు నిష్టగా చెయ్యాలి. అమ్మవారి ఆశీర్వాదం ఉండాలి, మనకంటూ ఒక ఎనర్జీ రావాలి, మన ఆరా బాగుండాలి అనుకుంటే కనుక, అంటే ఏంటి అది ఒక డిసిప్లిన్కి మనం అలవాటు పడడానికి హెల్ప్ చేస్తుంది. ఓకే, మనకు కూడా తెలుస్తుంది అనమాట. అలా చేసినందువల్ల ఎలా ఉన్నది అని మీకే అర్థమవుతుంది తర్వాత. నా మాటల్లో చెప్పడం కంటే కూడా మీరు సొంతంగా మీరు ఎక్స్పీరియన్స్ చేస్తే కానీ మీకు అది అర్థం కాదు. సేమ్ నవరాత్రుల్లో ఏంటి, ఉదయం, మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 పూటలు మనం పూజ చేస్తాం కదా, పొద్దున్న సాయంకాలం. సో ఈ 2 టైమ్స్లో మీరు ఏదైతే టైం ఫిక్స్ చేస్తారో ఆ టైంలో మాత్రమే చేసి చూడండి. మీరు అనుకున్న పనులు అనుకున్నట్టు అవ్వకపోతే అప్పుడు మళ్ళీ అదొకటి. ఓకే, అండ్ ఫస్ట్ అవతారం అమ్మవారిది బాలా త్రిపుర సుందరి. అంటే ఒక చిన్న పిల్ల. బాల అంటే ఎంత వయసు? బాల అంటే మరీ చిన్న పిల్ల కాదు. మనం నార్మల్గా బాల పూజ చేసేటప్పుడు మరీ సంవత్సరం పిల్లల్ని తీసుకొచ్చి పూజ చేసేస్తున్నారు ఈ మధ్య. కానీ ఎప్పుడైతే మనం బాల పూజ చేయాలి అని డిసైడ్ చేసుకుంటామో ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రొసీజర్ ఉంటుంది. కొంతమంది నవరాత్రి లాస్ట్ రోజు 9 మంది పిల్లల్ని పిలిచి వాళ్ళకి బాల పూజ చేస్తారు. కొంతమంది రోజు ఒక అమ్మాయిని పిలిచి, ఒక చిన్న పాపని పిలిచి ఆ అమ్మాయికి స్నానం చేయించి చక్కగా తలాంటి స్నానం చేసిపించి పసుపు కుంకుమ పెట్టి కొత్త బట్టలు వేసి అమ్మాయికి భోజనం పెట్టి పంపిస్తారు. ప్రతిరోజు 9 రోజులు ఒక్కొక్కరిని. ఇలా కొంతమంది చేస్తారు. కుదిరిన వాళ్ళు ఏదో ఈ 9 రోజుల్లో ఒక రోజు అలా చేస్తారు. కానీ ఖచ్చితంగా ఈ బాల పూజ చేసిన రోజు, బాలా త్రిపుర సుందరి చేసిన రోజు, అంటే అమ్మవారు చిన్న పిల్లలాగా వెళ్ళి రాక్షస సంహారం చేస్తారు. సో త్రిపురాసురుడు అనే రాక్షసుడిని ఆవిడ సంహారం చేశారు. లలిత అమ్మవారు ఆవిడంతటా ఆవిడ వెళ్ళలేరు ఆ రాక్షసుడిని సంహరించడానికి కదా. అయితే ఆవిడ అంశగా ఈ చిన్న పిల్లని పంపిస్తారనమాట. అందుకనే లలితా త్రిపుర సుందరి అని కూడా అంటారు. ఆ రోజు చక్కగా ఈ 9 రోజులు లలిత అమ్మవారి సహస్రనామం, లలిత పూజలు ఎంత చేసుకుంటే మనకంతా అమ్మవారి ఆశీర్వాదం మన మీద ఉంటుంది. సో ఈ చిన్న పిల్లని తీసుకొచ్చి మనం ఆ రోజు
అలంకారం, ఆ అమ్మాయిని పిలిచి ఆ అమ్మాయికి పూజలు అవి చేయిస్తాం ఆ రోజు. అవును. చిన్నపిల్లని పిలిచి, అందుకని ఏంటంటే 2 ఏళ్ళు అంటే మనం ఎప్పుడైనా అమ్మాయికి తయారు చేస్తే అమ్మాయికి అర్థం అవ్వాలి, నాకు ఏం చేస్తున్నారు అని అమ్మాయికి తెలవాలి కదా, అవును. తెలవాలి ఆ అమ్మాయికి. సో తెలిసేలాగా, తెలిసే అంత వయసు ఉన్న అమ్మాయిని అంటే 3 తీసుకొచ్చి సంవత్సరాల నుంచి 2 సంవత్సరాల నుంచి 10 లోపే, 10. 10 తర్వాత ఇంకా అమ్మాయి చిన్నపిల్ల కేటగిరీలోకి రాదు కాబట్టి 2 ఏళ్ల నుంచి 10 ఏళ్ల అమ్మాయిని పిలిచి మనం ఆ రోజు చక్కగా బాలా త్రిపుర సుందరి అనుకుని అమ్మాయికి చక్కగా అంత కొత్త బట్టలు పెట్టి పసుపు కుంకుమ గోరింటాకు పెడతారు కొంతమంది, ఇలా అన్ని మీరు ఎలా చేయాలి అనుకుంటే అలా చేసి చక్కగా నైవేద్యాలు, మీరు అమ్మవారు కాబట్టి చిన్నపిల్ల కాబట్టి చిన్నపిల్లకి ఏం చేస్తాం మనము, మామూలుగా ఉదయాన్నే పూజ చేసేవాళ్ళు కాస్త పెరుగన్నం కొంచెం బెల్లం పెట్టి, సాయంకాలం పరవన్నం అమ్మవారికి పెసరపప్పు వేసి, మనం ఎలా చిన్నపిల్లలకి ఎలా భోజనం పెడతాం, పెసరపప్పు అన్నం మెత్తగా కలిపేసి అమ్మవారికి పెడతాం కదా, సో అలాగే సాయంత్రం అమ్మవారికి పెసరపప్పు బియ్యంతో చేసిన బెల్లం వేసి నెయ్యి వేసి చేసిన ప్రసాదం అమ్మవారికి ఆ రోజు పెట్టాలి. అంటే పిలిచిన అతిథి బాలని కానీ లేదంటే అమ్మవారికి కానీ ఏ రంగు వస్త్రాలు ధరించాలి? ఈ రోజు అరుణ అంటే ఆరెంజ్ కలర్, ఆ కలర్ లో ఉంటదని చెప్తారు. కాకపోతే బాల త్రిపుర సుందరికి పసుపు రంగు కూడా వేస్తారు, కొన్ని ప్లేసెస్ లో ఆరెంజ్ కలర్ కూడా వేస్తారు అనమాట. ఇప్పుడు మనం వేసినట్టుగా ఆరెంజ్ కలర్, ఎల్లో కలర్, ఎస్పెషల్లీ పసుపు రంగు ఎక్కువగా వేస్తారు అమ్మవారికి. సో ఇలా చేసి పసుపు రంగు పువ్వులు అలా పెట్టి అమ్మవారిని చక్కగా ఎంత అలంకరిస్తే, అమ్మవారు సుందరి అంటే ఏంటి, అందం కదా, ఆవిడ ఎంత బాగా మనం తయారు చేస్తే అంత ఆవిడకి అంత పొంగిపోతారు. ఎంత బాగా లలిత సహస్రనామాలు చేసి ఎంత బాగా ఆవిడని పొగిడితే ఆవిడ అంత మనల్ని ఆశీర్వదిస్తారన్నమాట. అయితే ఈ 9 రోజులు కూడా కలశం పెట్టాలి అనుకునేవారు మొదటి రోజు పెట్టి 9 రోజులు ఉంచాలా, ఒక రోజు 3 రోజులు అలా ఏమైనా ఉంచవచ్చా? అంటే ఏమవుతుందంటే చాలా మందికి, కొంతమందికి ఫస్ట్ కొన్ని రోజులు కుదరదు, వాళ్ళ షెడ్యూల్స్ లేకపోతే అడ్డంకులు వచ్చో లాస్ట్ 3 రోజులు కలశం పెట్టుకునే వాళ్ళు ఉన్నారు, లాస్ట్ 5 days పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. ఒకవేళ ఫస్ట్ డే పెట్టిన వాళ్ళు మాత్రం మధ్యలో తీయడానికి లేదు, ఈ 9 రోజులు కంటిన్యూ, నవరాత్రులు కదా. అయితేనా మీకు వీలు అవ్వకపోతే ఆఖరి 3 రోజులు, ఆఖరి 5 రోజులు అట్లా 5, 3 అలా చేసుకోండి. లేదు ఫస్ట్ రోజు పెట్టినప్పుడు అయితే 9 రోజులు ఖచ్చితంగా చేయాల్సిందే అమ్మవారికి. వనజక్క, అలానే దసరా నవరాత్రులు అనగానే చాలా మంది చెప్పులు వేసుకోరు ఆ 9 రోజులు. మరి ఎందుకు ఎవరు కూడా అలా వేసుకోకూడదు అంటారా? పూజ చేసి కొంతమంది దీక్ష తీసుకుంటారు. ఇప్పుడు అయ్యప్ప మాల వేసుకున్నప్పుడు ఎలా అయితే చెప్పులు అంటే అమ్మవారి కోసం మనం అంతా ఏదన్నా చేయడానికి రెడీగా ఉన్నాం అని చెప్తాం, చెప్పులు వేసుకోరు. అలా కట్టికి మనం ఇప్పుడు ఈ మధ్య చాలా కష్టం కదా, అలాగా ఉత్తికాళ్ళతో నడవాలంటే ఎంత కష్టంగా ఉంటది. సో అందుకని చెప్పులు వేసుకోరు. అమ్మవారి దీక్ష తీసుకున్న వాళ్ళు ఎవరు చెప్పులు వేసుకోరు. అలానే ఎవరైతే నిజంగా దీక్ష తీసుకొని ఇంట్లో అమ్మవారికి ఈ 9 రోజులు నార్మల్గా తీసుకుపోయినా ఎంతో పవిత్రమైన ఈ 9 రోజులు మనం చేయకూడని కొన్ని పనులు ఉన్నాయి. ఒకళ్ళని ఎదుటి వాళ్ళని తిట్టడము, తప్పు పనులు చేయడం కానీ, అంటే అయ్యప్ప స్వామి దీక్షలు ఎలా అయితే ఉన్నాయో అలా ఇంట్లో కూడా మనం అంతే నిష్టగా నియమంగా ఉండాలి. ఎవరైతే అమ్మవారిని అవన్నీ అందరూ చేయక్కర్లేదు, ఎవరైతే అనుకుంటారో అమ్మవారి దీక్ష చేసిన వాళ్ళు ఉంటారు కదా, దుర్గామాల వేసుకునే వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు చేస్తారు అవన్నీ. కొంతమంది నార్మల్గా కూడా ఆడవాళ్ళు చాలా మంది 9 రోజులు ఎంతే నిష్టగా ఉంటారు, అలాగే కింద పడుకుంటారు, చెప్పులు వేసుకోరు, అలా అవన్నీ ఉపవాసం ఉంటారు, ఒక పూట ఉపవాసం ఉండి సాయంకాలం తింటారు. ఇవన్నీ అన్నమాట ఈ 9 రోజులు అట్లా చక్కగా ఎవరైతే పూజ చేస్తారో వాళ్ళు కూడా ఆ రోజు అమ్మవారికి తగ్గట్టుగా తగిన వస్త్రం రంగు ధరించాలంటారా? అలా ధరిస్తే మనకేంటంటే ఒక అమ్మవారికి దగ్గరగా ఉన్నామన్న ఒక ఫీలింగ్ అంతే. అదే రంగు గాజులు, అదే రంగు బట్టలు అవి వేసుకొని, ఇంకా ఏంటంటే ఎవరైతే ఇంట్లో పూజ అంటే ఈ 9 రోజులు ఒక మంచి ఇది కదా, ఒక అమ్మవారి ఇంట్లో ఉన్నారు అన్న ఒక ఫీలింగ్. పవిత్రమైన ఈ 9 రోజులు ఎవరు చేసిన ఇంట్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇంట్లో ఆడాలు చేస్తూ ఉంటారు పూజ 9 రోజులు, వాళ్ళకి మనం ఫ్యామిలీ ఎంత సపోర్ట్ చేయగలిగితే అంత మంచిది కదా, అది కూడా చాలా ఇంపార్టెంట్ కదా. అమ్మ ఒకవేళ ఇంట్లో సపోర్ట్ చాలా అవసరం, ఆ సపోర్ట్ చేస్తూ చక్కగా మీ అమ్మ మీ అక్క ఎవరు చేస్తున్నా వాళ్ళకి చక్కగా సపోర్ట్ చేసి వాళ్ళకి ఏం కావాలో పూజకు కావాల్సినవన్నీ చక్కగా తెచ్చిచ్చి, వాళ్ళతో పాటు మీరు కూడా పూజలో కూర్చొని లలితా సహస్రనామాలు మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 పూటల్లో చదవండి. చదివి మీరు ఎంతైనా మనసులో ఒక సంకల్పం పెట్టుకొని ఆ సంకల్పంతో చదివితే కుదిరిన వాళ్ళు ఒక పూటైనా చదవచ్చు. లేదు చాలా మంది ఉంటారు ఓపిక లేకుండా కొబ్బరికాయ కొట్టి అమ్మవారు. అదే విధంగా అక్క, దసరా నవరాత్రులు అనగానే ఏదో పాజిటివ్ వైబ్స్, అవును చాలా ఒక పాజిటివిటీ ఉంటుంది అంట. అసలు దానికి ఏంటి రీజన్ ఏంటి, స్పెషల్లీ దసరా నవరాత్రుల్లోనే ఎందుకు ఉంటుంది అంటే చూడు, అప్పుడు అమ్మవారు ఏం చేశారు, ఆ నవరాత్రులప్పుడు అమ్మవారు రాక్షస సంహారం అంటే నెగిటివిటీని అంతటిని ఆవిడ తీసేశారు అనమాట.
బ్యాడ్ ఈవిల్ అంటాం కదా, అవందరినీ ఆవిడ సంహారం చేశారు. సో దాని నెగిటివ్ తర్వాత ఎనర్జీ మొత్తం మొత్తం వెళ్ళి మనం పాజిటివ్ ఎంత పాజిటివ్గా ఉండడానికి ఆ అమ్మవారు మనల్ని దీవిస్తారు. ఇంకొక విశేషం ఏంటంటే అమ్మవారి వాహనం ఏదైతే ఉందో, మనం అమ్మవారు పులి మీద వస్తుందంట, కానీ ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క వాహనం ఉంటుంది అమ్మవారికి. ఎట్లా ఎందుకు అంటే ఏ రోజు అయితే దసరా నవరాత్రులు స్టార్ట్ అవుతాయో దాన్ని బేస్ చేసుకుని అమ్మవారు ఏ వాహనం మీద ఆ సంవత్సరం కొలువు తీరుతారు అన్నది డిసైడ్ అయి ఉంటుంది. సో ఆది సోమవారాలు వస్తే ఏనుగు మీద వస్తారు. ఈ సంవత్సరం వచ్చే అమ్మవారు సోమవారం కాబట్టి అమ్మవారు ఏనుగు మీద వస్తారనమాట. ఏనుగు అంటే ఏంటి? ప్రాస్పెరిటీ, లక్ష్మి కదా. మనం ఏం చేస్తాం? ధైర్యం. ఏనుగు అంటే బలం, ధైర్యం. సో అన్నిటి పాజిటివిటీ. సో ఈసారి అందరికీ అలా అమ్మవారు ఏనుగు మీద ఆవిడ వాహనం ఈసారి కాబట్టి అలా అందరికీ చక్కటి ధైర్యాన్ని ఇచ్చి అమ్మవారు ఆయురారోగ్యాలు ఇచ్చి చల్లగా కాపాడాలని మనం అందరం అమ్మవారు వచ్చే వాహనాన్ని బట్టి కూడా ఆ సంవత్సరం మొత్తం మళ్ళీ నెక్స్ట్ ఇయర్ దసరా వరకు ఎలా ఉంటుంది అలా అనేది కూడా మనకి అర్థమైపోతుంది. ఈసారి ఏనుగు మీద వస్తున్నారు అమ్మవారు. బాలా త్రిపుర సుందరి అమ్మవారి గురించి ఎంతో చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. మరి అమ్మవారికి మొదటిగా బాలా త్రిపుర సుందరి అమ్మవారు కాబట్టి అమ్మవారికి కొబ్బరికాయ కొట్టి నైవేద్యం సమర్పిద్దాం. తప్పకుండా.